హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే 2 రోజుల నుంచి చంద్రకాంత్ అలాగనే పవిత్ర జైరామ్ వీళ్ళిద్దరి గురించి న్యూస్ ఛానళ్ళలో మీరు చూసే ఉంటారు. మరి వీళ్ళిద్దరిది తప్పు అని చాలామంది అయితే డిసైడ్ చేసేస్తున్నారు. కానీ నా ఉద్దేశం ప్రకారం తప్పెవరిది అంటే ముగ్గురు ఎవరు అంటే చంద్రకాంత్, శిల్ప, అలాగనే పవిత్ర జైరామ్. శిల్ప ఎవరు అంటే చంద్రకాంత్ భార్య. అయితే చంద్రకాంత్ పవిత్ర జైరామ్ దగ్గరవుతున్నప్పటికీ ఆ విషయం తెలిసిన శిల్ప ఏమీ మాట్లాడకుండా ఉండడమే వీళ్ళిద్దరి చావుకైతే, అంటే పవిత్ర జైరామ్ చావుకు సంబంధం లేదు, కానీ చంద్రకాంత్ అంతలా మనోవ్యాధికి గురవడానికి శిల్ప కూడా ఒకందుకు కారణమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే దారి తప్పుతున్నాడో అప్పుడే శిల్ప కంట్రోల్ చేయాల్సింది, సోషల్ మీడియాకి వచ్చి మాట్లాడాల్సింది. అలా అయితే భయం అయినా చంద్రకాంత్ దారిలోకి వచ్చేవాడేమో. అలా చేయకుండా శిల్ప మౌనంగా ఉండడమే వీళ్ళిద్దరి సమస్యకి ప్రధాన కారణం అనిపిస్తూ ఉంటుంది. పవిత్రకి ఎలాగా భర్త లేడు, ఉన్న పిల్లలు అడ్డు చెప్పేవాళ్ళు కాదు. పవిత్ర ఎలా తిరిగినా కానీ పిల్లలు అడ్డు చెప్పకుండా ప్రోత్సహించడమే ఆమెకు సంబంధించి ఆమె ఇబ్బందులకైతే కారణం. ఎందుకంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా ఇంట్లో చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు దారి తప్పకుండా సరైన దారిలో వెళ్తారు. కానీ భర్త లేక అలాగనే పిల్లలు కూడా ప్రోత్సహించేసరికి పవిత్ర జైరామ్ చంద్రకాంత్తో ఎఫ్ఐఆర్ చేయడం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కానీ చంద్రకాంత్ ప్రేమ అనే పవిత్ర వెనకాల తిరిగాడు. కానీ మరి అదే ప్రేమ కదా శిల్పతో ఉన్నది. శిల్పని ప్రేమ వివాహం చేసుకున్నాడు చంద్రకాంత్. వారిద్దరి ప్రేమకి గుర్తుగా 2 పిల్లలు. మరి శిల్ప వీళ్ళ ప్రేమ వివాహం కోసం తల్లిదండ్రుల్ని కూడా వదిలేసి వచ్చి చంద్రకాంత్తో ఉంది. మీకు అందరికీ తెలుసు, ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే ఎక్కువ ఎప్పుడు కలిసి వస్తుందో ఎప్పుడు నష్టపోతారో తెలియదు. అలాగనే రకరకాల ఎఫ్ఐఆర్లు, రకరకాల మాటలు, గాసిప్స్ ఇన్ని ఉంటాయి. అయినా సరే శిల్ప ఏ రోజు అనకుండా ప్రోత్సహిస్తూ అతను ముందుకు తీసుకెళ్లడమే ఆమె తప్పైపోయింది. అలా కాకుండా రోజుకొకసారి గట్టిగా మాట్లాడుతూ భయం పెట్టినట్టయితే చంద్రకాంత్ అదుపులో ఉండేవాడేమో. కానీ చంద్రకాంత్ మీద విపరీతమైన నమ్మకంతో శిల్ప తనను తాను మోసం చేసుకున్నట్టు అయిపోయింది. తల్లిదండ్రుల్ని కూడా కాదని ఇతనితోటి ప్రేమ వివాహం చేసుకొని వచ్చి 2 పిల్లలకి జన్మనించి ఈరోజు శిల్ప అవస్థలు పడుతూ ఉంది. సో అలా అవస్థలు పడకుండా ఆమె ముందే జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. అయితే శిల్ప బయటకు వచ్చేదాకా చంద్రకాంత్కి ఒక ఫ్యామిలీ ఉందని కానీ పిల్లలు ఉన్నారని కానీ ఏ విషయం కూడా తెలియదు. కానీ అతని మరణం తర్వాత శిల్ప బయటికి రావడం చాలా చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో. కానీ పవిత్ర శిల్పను బెదిరించడం, చంద్రకాంత్ నాకే దక్కుతాడు, నీకు దక్కడు, అలానే నీకు సంబంధం లేదు అని శిల్పను బెదిరించినప్పుడన్నా వీళ్ళ బరితెగింపు వ్యవహారం బయట పెట్టాల్సింది శిల్ప. ఎందుకంటే వీళ్ళందరిలోకి ఎక్కువగా నష్టపోయేది శిల్ప మాత్రమే. అటు భర్త ప్రేమ దక్కక, ఇటు తల్లిదండ్రులు దగ్గరికి రానివ్వక, తన ఆరోగ్యపరంగా అస్వస్థత, లో బీపీ ఉండడం, పిల్లలు చిన్నపిల్లలు కావడం, ఇన్ని సమస్యలు తనొక్కదాని మీదే ఉన్నాయి. ఇన్ని సమస్యల వల్ల నష్టపోయేది కూడా తనే. కాబట్టి తనే కొంచెం ముందుకు వచ్చి జాగ్రత్త తీసుకుంటే చాలా బాగుండేది. ఈ రోజున పవిత్ర చనిపోయిన తర్వాత, ఆమె ఆకస్మిక మరణం తర్వాత చంద్రకాంత్ సోషల్ మీడియాలో బేబీ అనుకుంటూ పోస్టులు పెట్టడం, అలానే నేను నీ దగ్గరకు వచ్చేస్తాను అని చెప్పి రాయడం, ఆమె ఎంతలా తన వైపు లాక్కుందో వీటన్నిటికీ నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ చంద్రకాంత్ చనిపోయే ముందు ఒక్క నిమిషమన్నా ఆలోచించాల్సింది. ఏ ప్రేమ అయితే పవిత్ర అంటూ కలవరిస్తున్నాడో, మరి శిల్పతో ఇంతకుముందు ప్రేమ వివాహమే కదా జరిగింది. మరి శిల్పను కూడా అదే విధంగా ఉండాలి కదా. ఎందుకంటే తను రోజు తనతో పాటే ఉంటుంది, 2 పిల్లలకి జన్మనిచ్చింది. మరి తన భార్య పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఈ పవిత్ర గురించి ఆలోచిస్తూ బేబీ అనడం, లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం, వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండడం, ఒక సీరియల్లోనే నటించడం. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు శిల్ప మౌనంగా ఉండకుండా ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం. సోషల్ మీడియాలో చాలామంది చాలానే వార్తలు రాస్తున్నారు. కానీ నా మనసుకి ఏదనిపించిందో అది మీ అందరికీ షేర్ చేద్దామనుకున్నాను. కానీ ఇప్పటికైనా శిల్పకి, తన పిల్లలకి న్యాయం జరిగితే బాగుండు. ఎందుకంటే పవిత్ర జైరామ్ పిల్లలు కూడా పవిత్రది తప్పేమీ లేదు, తను మంచి చేసింది, వాళ్ళిద్దరి రిలేషన్షిప్ మాకు ఇష్టమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మనకి ఏ రకంగా చూసినా శిల్ప
చంద్రకాంత్ భార్య. అలాగనే చంద్రకాంత్ ఇద్దరు పిల్లలకు కూడా తనే తల్లి. ఏ రకంగా ఆస్తిలో అయినా సరే, ఏ విధమైన హక్కులో అయినా సరే శిల్పకే న్యాయం జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికైనా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు శిక్ష విధిస్తాడు అని గుర్తిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే శిల్పను బెదిరించిందో, నువ్వు తనను వదిలేసి వెళ్ళు, తను నాకే సొంతం, నీకు ఇక్కడ హక్కు లేదు ఉండడానికి అని శిల్పను బెదిరించిందో, ఈరోజు శిల్ప ప్లేస్లో తనే ఉంది. కానీ పవిత్ర జయరాం తన మరణం ఏమైంది? దేవుడు నిర్ణయించాడు. ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఎవరితో ఉండాలి, ఎవరికి న్యాయం జరగాలి, ఎవరికి అన్యాయం జరగాలి అనేది లెక్కలు రాస్తూనే ఉంటాడు. కానీ ఇంతలా ప్రేమలో కొట్టుకుపోయి తను సూసైడ్ చేసుకుంటాడని మాత్రం ఎవరూ అనుకోలేదు. కానీ అలా చేసుకోకుండా ఆఖరి నిమిషంలో అయినా సరే తన కోసం అన్నీ వదిలేసి వచ్చిన భార్యని, తన గుర్తుగా ఉన్న పిల్లల్ని చూసుకుంటూ బతికి ఉండి తను బాగుంటే చాలా బాగుండేది అని నేను ఆలోచించుకుంటున్నాను. నాకు అనిపించిందే చెప్తున్నాను. సో ఇది అండి ఈరోజైతే వీడియో. నాకు అనిపించిన విషయాలు అయితే నేను షేర్ చేశాను. వీళ్ళ గురించి చాలా డీటెయిల్స్ అయితే తెలుస్తూనే ఉన్నాయి. ఇంకా కూడా నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. ఏదన్నా నాకు విషయాలు తెలిస్తే అందులో నాకు చెప్పాలి అనిపిస్తే. మరి నేను చెప్పిన ఈ విషయాలు మీ అందరికీ కూడా మంచిగానే అనిపిస్తాయి, సరైనవే అనిపిస్తాయి. వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి. అలా మీరు లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను, మంచి గురించి చెడు గురించి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే, మీకు నచ్చినట్టయితే. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.